3 నెలలు గుండెలు పట్టుకొని దండం పెట్టడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ లీడ్ రోల్లో రోహిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసేశారు. సంబరాల ఏటిగట్టు టైటిల్ తో మాసివ్ యాక్షన్ మూవీగా ఇదైతే రాబోతుంది. ఇక ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ ఈవెంట్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్ లో తన స్పీచ్ తో ఫ్యాన్స్ అందరినీ ఇంప్రెస్ చేశారు. ముందుగా మైక్ అందుకున్న చరణ్, మేము గుండెల్లో పెట్టుకుని ప్రేమించే అభిమానులకు థ్యాంక్ యూ అని చెప్పారు. ఇక తేజు 10 ఏళ్లు కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా కంగ్రాట్స్ కూడా చెప్పారు చరణ్. తేజు మంచి యాక్టర్ మాత్రమే కాదు, ఒక మంచి వ్యక్తి కూడా. అది మీ అందరికీ తెలిసిందే. మంచి తమ్ముడు, మంచి అన్నయ్య, మంచి కొడుకు, మావయ్యకు మంచి అల్లుడు కూడా. తేజు చెప్పుకోలేని గుణం అంటూ ఏమీ లేదు. పిల్ల నువ్వు లేని జీవితం రే నుంచి మొదలైన తేజు జర్నీ కష్టపడుతూ మీ సపోర్ట్ తో ఇక్కడ దాకా వచ్చాడు. ఇక ఇవాళ తేజు మన దగ్గర ఇలా ఉన్నాడంటే ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నది కేవలం ఈ బ్లెస్సింగ్స్ వల్లే అని చెప్పారు చరణ్. ఆ రోజు మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని అనుకోవట్లేదు. ఇది పునర్జన్మ. అది ఇచ్చింది మీరే. మేమందరం ఎంతగానో భయపడ్డాం. ఆ టైంలో భావనకు అర్థం లేదు. గుండె పట్టుకుని 3 నెలలు చాలా కష్టమైన టైం అయితే అనుభవించామని, మేం చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాం. దండం పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయామని ఎమోషనల్ అయ్యారు చరణ్. ఈలోగా జై చరణ్ అంటూ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఫ్యాన్స్ కి లవ్ యూ అంటూ నిజంగా మా అభిమానులు బంగారం అని చెప్పుకొచ్చారు. తేజు ఆ యాక్సిడెంట్ తర్వాత ఇలా మీ ముందు నిలబడ్డాడు అంటే అది అంతా మీ బ్లెస్సింగ్స్ వల్లే. అన్నిటికీ మా తరపున ధన్యవాదాలు. సినిమా గురించి మాట్లాడుతూ తేజు 18వ మూవీ సంబరాలు ఏటిగట్టు తేజు ఊచుకోత ఎలా ఉంటుందో చూడబోతున్నామని అన్నారు. మొదటి సినిమా అయిన రోహిత్ గారికి, నిర్మాతలకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు చరణ్. ఇక తేజు ప్రేమ గురించి చెప్తూ, తేజు గాడి ప్రేమ బండ ప్రేమ. ఒక్కసారి పట్టుకుంటే ఊపిరి కూడా ఆడదు. ఈ ప్రేమ మగాళ్ళకే చూపిస్తున్నాడు. వాళ్ళమ్మ రోజు మొత్తుకుంటుంది. వాడికి ఎలా పునర్జన్మ ఇచ్చారో వాడి పెళ్లి చేసే బాధ్యత కూడా మీదే అని అంటున్నారు చరణ్. చరణ్ రాకతో ఈవెంట్ మెగా ఫ్యాన్స్ కు హుషారుకి నో లిమిట్స్ అన్నట్లుగా మారిపోయింది.